500 సంవత్సరాలు పోరాడితే అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. న్యాయబద్ధంగా పోరాడితే జరిగింది. దాని మీద ఆరోపణలొస్తే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏసాము. ఒక్క 15 రోజులు ఆగలేరా సెక్యులర్ హిందువులని అడుగుతున్నటువంటిది యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే మన దేశంలో సెక్యులర్ హిందువులని ఉంటారు. వీళ్ళేంటంటే హిందువులకు వ్యతిరేకంగా ఎవరన్నా ఒక పాయింట్ రైజ్ చేయగానే ముస్లింలో, క్రైస్తవులో, లేకపోతే నాస్తికులో, హేతువాదులు వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళు రెచ్చిపోతారు. వీళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి, వీళ్ళు మేధావులు అనిపించుకో. ధర్మస్థల విషయంలో అట్లాగే కదా చెప్పుకొచ్చింది. అట్లాగే ఆ మధ్యన కంచి జయేంద్ర సరస్వతి విషయంలో కూడా వీళ్ళు అట్లాగే కదా ప్రచారం చేసింది. తర్వాత ఏమైంది? నిజాలు నిగ్గు తేలేటప్పటికి ఈ లోపైతే దుష్ప్రచారం జరిగిపోయింది కదా. అదే ఒక ముస్లింకి సంబంధించినో, క్రిస్టియన్ సంస్థకి సంబంధించి అయితే వీళ్ళు నోరు కూడా మెదపరు. అదొక విచిత్రమైనటువంటి జబ్బు. వీళ్ళు సెక్యులర్ హిందువులు అనమాట. వీళ్ళకి అది అడిగారనమాట ఆయన. ఖచ్చితంగా దాని మీద ఆరోపణ వచ్చింది, నిజం నిగ్గు తేలుస్తాం, ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాం. ఈలోపు ఎందుకు ఆ ఆలయం మీద దుష్ప్రచారం అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు ఆయన.